కాలం ఎవరి కోసమో ఆగదు. సెకన్ల ముళ్ళు పరిగెడుతూ ఉంటే ప్రపంచమంతా మారిపోతుంది. కానీ ఆ కాలచక్రం నారాయణపేట సరిహద్దుల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆగిపోయింది. అవును, నాడు ఎలా ఉందో నేడు అలాగే ఉంది నారాయణపేట. ఒకప్పుడు రాజరికపు వైభవానికి, ఛత్రపతి శివాజీ సైన్య పడుగులకు సాక్ష్యంగా నిలిచిన నేల ఇది. ఇక్కడి మగ్గాల నుంచి జాలివారిన రంగులు ప్రపంచాన్ని మురిపించాయి. జరి అంచుల పట్టు చీరలు నారాయణపేట బ్రాండ్ ను దేశ విదేశాలకు చాటాయి. నాడు ఇదొక కళాఖండాల కార్ఖానా. మరి నేడు పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. పక్కనే కృష్ణమ్మ, ఆ పక్కనే కర్ణాటక బోర్డర్. పేరుకే జిల్లా కేంద్రం అయినా అభివృద్ధికి ఆమడ దూరం. నారాయణపేట ఈ దుస్థితికి అసలు కారకులు ఎవరు? ఒకప్పుడు ఓ వెలిగిన నారాయణపేట ఇప్పుడు ఇలా ఎందుకు మారింది? నాయకులు మారుతున్నా, పార్టీలు మారుతున్నా ప్రజల తలరాతలు మాత్రం ఎందుకు మారటం లేదు? నారాయణపేట గతమెంతో ఘనం, వర్ధమానం ఆగమ్య గోచరం, భవిష్యత్ మాత్రం ఎంతో భారం. అవును, నారాయణపేట ఇంకా 30 ఏళ్ల కిందటే ఆగిపోయింది. కొత్తగా జిల్లా కేంద్రంగా బోర్డులు మారాయే తప్ప ఇక్కడ సామాన్యుడి బతుకు చిత్రం మాత్రం మారలేదు. 2019లో నారాయణపేట కొత్త జిల్లాగా అవతరించింది. పాలన ప్రజల చెంతకొచ్చింది. కానీ ఆ పాలన తెచ్చిన మార్పు ఎంత? నాడు ఉపాధి లేక ముంబైకు, హైదరాబాద్కు వలస వెళ్లిన ప్రజలు నేటికి అదే వలస బాట పడుతున్నారు. జిల్లా ముద్రపడిన, మౌలిక వసతులు లేకపోవడం, పరిశ్రమల కొత్త ఈ ప్రాంతాన్ని దశాబ్దాల వెనక్కి నెట్టేస్తున్నాయి. పెట్టుబడి పెరుగుతుంది, కానీ నేతన్న చేతికి అందే కూలి మాత్రం పెరగడం లేదు. నాడు తాతలు చేసిన నారాయణపేట చీరల వ్యాపారమే నేడు మనవల్లో చేస్తున్నారు. కానీ టెక్నాలజీ యుగంలోనూ మార్కెటింగ్ సదుపాయాలు లేక, పవర్ లూమ్స్ పోటీని తట్టుకోలేక ఈ ప్రాంతపు స్వదేశీ కళ కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది. నాడు ఉన్న సంక్షోభమే నేడు కొనసాగుతుంది. నారాయణపేట నూలుపోగుల రంగులకే కాదు, అచ్చమైన అపరంజి బంగారానికి కూడా కేర్ ఆఫ్ అడ్రస్. ఒకప్పుడు కర్ణాటక సరిహద్దు దాటి వేలాది మంది ఇక్కడికి వచ్చేవారు. నాడు గుడిసెల్ లాంటి కార్ఖానాల్లో పుట్టిన నగస్ నగలు నేడు పెద్ద పెద్ద షోరూంల అద్దాల వెనుక మెరుస్తున్నాయి. వ్యాపారాల రూపాలు మారినా నాటి తరం శ్రమకు దక్కాల్సిన గుర్తింపు మాత్రం నేటికి అలాగే ఉండిపోయింది. ఈ పరిస్థితి చూసి ఓ వ్యక్తి చలించిపోయారు. నేను పుట్టి పెరిగిన ఊరు ఇలాగే ఉండిపోయేదేంటని తల్లడిల్లిపోతున్నారు. ఆయనే భీష్మరాజ్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి. నేను నారాయణపేటలో పుట్టి పెరిగాను. ప్రభుత్వ పాఠశాలల్లో చదివాను. గత 25 ఏళ్లుగా హైదరాబాద్లో వ్యాపారం చేస్తున్నాను. కానీ నా మనసు మాత్రం ఎప్పుడూ నా ఊరిపైనే ఉందంటున్నారు ఆయన. చిన్నప్పుడు చూసిన నారాయణపేట ఈరోజు కూడా దాదాపు అదే స్థితిలో ఉండడం తనను తీవ్రంగా బాధించిందని చెప్తున్నారు. అందుకే మాట్లాడాల్సిన అవసరం వచ్చిందంటున్నారు రాజ్ కుమార్ రెడ్డి. అసలు నారాయణపేట ప్రస్తుత పరిస్థితి ఏంటి? భీష్మరాజ్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డిని వేధిస్తున్న ప్రశ్నలేంటి? జగమంతా మారిపోతుంది. 30 ఏళ్ల క్రితం నాటి ప్రపంచానికి నేటి ప్రపంచానికి అస్సలు పోలికే లేదు. నాడెక్కడో మూలాన ఉన్న పల్లెలు నేడు హైటీ హబ్బులుగా, ఇండస్ట్రీస్ కేర్ ఆఫ్ అడ్రస్లుగా మారిపోయాయి. కానీ సరిగ్గా అదే 30 ఏళ్ల కాలంలో ఒకప్పుడు ప్రత్యేక గుర్తింపున్న ఒక ప్రాంతం మాత్రం కాలచక్రంలో వెనక్కి పరిగెడుతుంది. అది నారాయణపేట. రాష్ట్ర రాజధానికి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో, పొరుగు రాష్ట్రం కర్ణాటక సరిహద్దుకు కేవలం 7 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ సరిహద్దు పట్టణం అభివృద్ధి విషయంలో మాత్రం ఆమడ దూరంలో ఉండిపోయింది. ఈ 3 దశాబ్దాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి తెలంగాణ వరకు ఎందరో దిగ్గజాలు పాలించారు. హైటెక్ విజన్తో రాష్ట్రాన్ని మార్చిన చంద్రబాబు పాలన చూసింది ఈ నేల. సంక్షేమ పథకాలతో సంచలనం సృష్టించిన వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం ఇక్కడ నడిచింది. ఆ తర్వాత స్వరాష్ట్ర స్వప్నంలో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పాలన, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇలా అన్ని పార్టీలకు ఇక్కడి ప్రజలు బ్రహ్మరథం పడ్డారు. కానీ ఆ విజనరీ నాయకుల విజన్ నారాయణపేట సరిహద్దుల దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఆగిపోయింది? జిల్లా కేంద్రంగా బోర్డులు మారాయే తప్ప సామాన్యుడి బతుకుల్లో మౌలిక వసతుల వెలుగులు ఎందుకు నిండలేదు?
నారాయణపేట పట్టణానికి జిల్లాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ పక్కనే కర్ణాటక ఉండటం. దేవుడు ఇంతటి వరమిచ్చినా ఇక్కడి నాయకులు పట్టించుకోకపోవడంతో అభివృద్ధి మాత్రం అక్కడే ఆగిపోయింది. ఇంటర్స్టేట్ లాజిస్టిక్ హబ్ గా ఈ పట్టణాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయొచ్చు, కానీ ఆ విషయాన్ని పట్టించుకున్న వారెవరు? ఒకప్పుడు చీరలకు బంగారం వ్యాపారానికి పెట్టింది పేరు నారాయణపేట. ఇప్పుడు ఆ పట్టణానికి అసలు ఏమైంది? భౌగోళికంగా నారాయణపేటకు ఉన్నటువంటి అతిపెద్ద ప్లస్ పాయింట్ కర్ణాటక బోర్డర్. ఈ అడ్వాంటేజ్ ను వాడుకుని ఉంటే ఇదొక అద్భుతమైన అంతరాష్ట్ర రవాణా వ్యాపార కేంద్రంగా మారేది. కానీ ఇక్కడి రోడ్డు రవాణా సౌకర్యాలు నాడు ఎలా ఉన్నాయో నేడు అలాగే ఉన్నాయి. కొత్తగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేద్దాం, కనెక్టివిటీ పెంచుతాం, సరిహద్దు దాటి వచ్చే వ్యాపారాలను ఆకర్షిద్దామనే ఆలోచన ఏ ఒక్క నాయకుడికి రాలేదు. ఈ వెనుకబాటుతనానికి జవాబుదారి ఎవరు? భాగ్యనగరం గ్లోబల్ సిటీగా మారుతుంటే దాని పక్కనే ఉన్న నారాయణపేట ఎందుకు రివర్స్ గేర్స్లో వెనక్కి వెళ్తుంది? ఇది కేవలం ఒక పట్టణపు కథ కాదు, దశాబ్దాలుగా నమ్మించి వంచనకు గురవుతున్న ఒక సరిహద్దు ప్రాంతపు సామాన్యుడి వ్యధ. నారాయణపేట కేవలం ఒక బార్డర్ సిటీ మాత్రమే కాదు, ఒకప్పుడు చుట్టుపక్కల 40-50 కిలోమీటర్ల పరిధిలోని అన్ని వ్యాపారాలకు సెంటర్. నేడు సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ కావచ్చు, పక్కనే ఉన్న కోస్గి, మద్దూరు లాంటి మండలాలు కావచ్చు, నాడు ఇక్కడి జనమంతా ఏ చిన్న వస్తువు కొనాలన్నా నారాయణపేట వైపు అడుగులు వేసేవారు. ఎందుకంటే నాటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే ఇదొక అతిపెద్ద వాణిజ్య కేంద్రం. శుభకార్యం ఏదైనా, ఇంట్లో పెళ్లి జరిగినా నారాయణపేట పేరు వినబడితే ఆడపడుచుల కళ్ళల్లో కాంతులు విరిసేవి. ఇక్కడి కంచిపట్టు చీరల డిజైన్లు ఒక ఎత్తు అయితే, ఆ చీరల మెరుపును పెంచే అపరంజి బంగారానికి నారాయణపేట అంతకన్నా పెద్ద బ్రాండ్. కర్ణాటక సరిహద్దు దాటి వేలాది మంది ఇక్కడి చేతి పని కోసం వచ్చేవారు. చీరల నేత, బంగారం కోత, ఈ రెండు నారాయణపేటను వైభవానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలబెట్టాయి. కానీ చిన్నప్పుడు మనం చూసిన ఆ కోలాహలం, ఆ వ్యాపార కదలికలు నేడు ఏమైపోయాయి? అంతా ఉన్నా, ఆదరించే జనం ఉన్న, విజనరీ లీడర్లు పాలించిన పేట బతుకుల్లో ఎందుకీ వెనకడు? కాలం ముందుకు పరిగెడుతుంటే నారాయణపేట గతంలోనే ఉండిపోవడం మన చేనేత కళకు గౌరవమా, లేక మన అభివృద్ధికి నిదర్శనమా? సమాధానం లేని ఈ ప్రశ్నకు పాలకులు ఇప్పటికైనా బదులిస్తారా? నాడు రాయలసీమ కర్ణాటక సరిహద్దులే కాదు, కోస్తాంధ్రలోని రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం లాంటి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాల నుంచి సైతం వ్యాపారులు నారాయణపేటకు వెతుక్కుంటూ వచ్చేవారు. ఇక్కడి స్వర్ణకారుల చేతి పనితనం, బంగారం నాణ్యత అంతటి ప్రాముఖ్యతను సంపాదించుకుంది. మరి అంతటి సుదూర ప్రాంతాల ప్రజలను ఆకర్షించిన ఆ వైభవం నేడు ఏమైంది? ఈరోజు హైదరాబాద్ లాంటి మహానగరంలో స్థిరపడి ఎవరైనా మీ ప్రాపర్ ఏందని అడిగితే మాది నారాయణపేట అని చెప్తే వచ్చే సమాధానం ఏంటో తెలుసా? నారాయణఖేడా సార్ అని. ఎంతటి దురదృష్టం! ఒకప్పుడు కోస్తాంధ్ర అంతటి మారిమోగిన పేరు నేడు పక్కనే ఉన్న హైదరాబాద్ వాసులకు కూడా తెలియకుండా పోయింది. నారాయణపేట అనగానే మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్ అనుకున్నంతగా ఈ ప్రాంతాన్ని విస్మరించారు. దీనివల్ల జరిగిన నష్టం అంతా ఇంత కాదు. దశాబ్దాలుగా ఒకే పల్లవి, ఒకే రాగం. పాలమూరు వెనకబడ్డ ప్రాంతం. ఇక్కడి జనం వలస జీవులు. అవును, ప్రతి ఎన్నికల సభలోనూ, ప్రతి పొలిటికల్ స్పీచ్లోనూ నాయకులు ఈ మాటను ఎంత బాధతో చెప్తుంటారు. 40-50 సంవత్సరాలుగా మీరే పరిపాలిస్తున్నారు కదా, మరి ఈ ప్రాంతాన్ని ఎందుకు ముందుకు తీసుకోలేకపోయారు? నారాయణపేట ప్రజలైనా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలైనా ఎన్నడూ వెనకబడలేదు. వాళ్ళు సోమరులు కూడా కాదు, కష్టాన్ని నమ్ముకున్న శ్రామికులు. ఉపాధి లేక వందల కిలోమీటర్ల దూరం వలస వెళ్లారు. ముంబై, పూణే, హైదరాబాద్ లాంటి నగరాల్లో తమ రక్తాన్ని చెమటగా మార్చి సొంత కాళ్లపై నిలబడి బతికారు. రాజకీయాల్లో ఒక 20-30% మంది మంచి నాయకులు ఉండొచ్చు, కానీ మిగిలిన 78% మంది నాయకుల వల్లనే ఈరోజు నారాయణపేట, వనపర్తి లాంటి ప్రాంతాలు వెనకబడిపోయాయి. ములుగుతో పాటు నారాయణపేట జిల్లాను హోల్డ్లో పెట్టి ఎన్నికల తర్వాత జిల్లాగా ప్రకటించారు. జిల్లా కేంద్రంగా మారి ఇన్నేళ్ళు అవుతున్నా, ప్రభుత్వం మారి 2.5 ఏళ్ల గడుస్తున్నా సామాన్య ప్రజల మౌలిక వసతుల్లో, ఉపాధి అవకాశాల్లో వచ్చిన మార్పెంత? నారాయణపేట జిల్లా సరిహద్దు మగనూరు మండలం
తంగడి నుంచే పవిత్ర కృష్ణానది మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. కేవలం 30 కిలోమీటర్ల దూరంలోని కృష్ణమ్మ పరవళ్ళు దొక్కిస్తుంది. మన కళ్ళ ముందే పుట్టిన నీరు మన నేల మీదుగా ప్రవహిస్తూ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వరకు వెళ్తోంది. కానీ నారాయణపేట పొలాలకు ఆ నీటిని మళ్లించే సరైన ప్రాజెక్టులు ఇక్కడ నిర్మించలేదు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదు. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎందరో నాయకులు వస్తున్నారు పోతున్నారు. కానీ నారాయణపేట మాత్రం ఇంకా 3 దశాబ్దాల కిందటే ఆగిపోయింది. ఈ పరిస్థితిని చూసి ఓ వ్యక్తి చలించిపోయారు. సొంత డబ్బులతో ట్రస్ట్ ఏర్పాటు చేసి విశేషంగా సేవ చేస్తున్నారు. ఆయనే రాజ్ కుమార్ రెడ్డి. ఆ ట్రస్ట్ పేరే భీష్మరాజ్ ఫౌండేషన్. నాయకులు మారుతున్నారు, పార్టీల జెండాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ నారాయణపేట తలరాత మాత్రం మారడం లేదంటున్నారు భీష్మరాజ్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి. చిన్నప్పుడు తాను చూసిన సమస్యలే ఇప్పటికీ అలాగే ఉన్నాయంటున్నారు. అందుకే ఇక రాజకీయ నాయకుల హామీల కోసం, ప్రభుత్వాల దయ దాక్షిణ్యాల కోసం ఎదురు చూడటం మానేద్దాం, మన ప్రాంతాన్ని మనమే నిర్మించుకుందాం అని పిలుపునిస్తున్నారు. నారాయణపేట ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి, ఇక్కడి నేతన్నల స్వర్ణకారుల హక్కుల కోసం పోరాడడానికి, వలసలను అరికట్టి స్థానికంగా ఉపాధి కల్పించడానికి భీష్మరాజ్ ఫౌండేషన్ ద్వారా తాను మీ ముందుకు వస్తున్నానంటున్నారు రాజ్ కుమార్ రెడ్డి. ఇది ఒక వ్యక్తి చేసే పోరాటం కాదు, ప్రతి నారాయణపేట బిడ్డ ఆత్మగౌరవ ప్రయాణం. ఎన్నికలు రాగానే వెనుకబడ్డ ప్రాంతం అని బోర్డు తగిలిస్తారు. ఒక ప్రాంతం 5-6 ఏళ్ళు వెనుకబడవచ్చు, కానీ 40-50 ఏళ్లుగా అదే ఉందంటే తప్పెవరిది? దీనికి నాయకులు, పార్టీలు సమాధానం చెప్పగలవా? వాస్తవానికి మా ప్రాంతం వెనుకబడలేదు, మా ప్రజలు వెనుకబడలేదు. దశాబ్దాలుగా ఏలిన వారి ఆలోచన విధానం వెనుకబడింది. వెనుకబడ్డ ప్రాంతాలను ముందుకు తీసుకురావడమే కదా పరిపాలన అంటే. కానీ ఇక్కడ వెనుకబడ్డ దాన్ని వెనకనే ఉంచేస్తున్నారు తప్ప ముందుకు తేవడం లేదు. నారాయణపేటలో మారాల్సింది ఓట్లు వేసే జనాలు కాదు, జనం యొక్క ఆలోచనలు. నల్లగొండ, వరంగల్ లాంటి ప్రాంతాల ప్రజల్లాగే మన నారాయణపేట జనం కూడా ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలి, హక్కులను అడిగి తెచ్చుకునే స్థాయికి మారాలి. ప్రజల్లో ఈ మార్పును, చైతన్యాన్ని తీసుకురావడమే ఈ ఫౌండేషన్ అడుగులు వేస్తుందంటున్నారు రాజ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్లో దాదాపు 25-28 ఏళ్లుగా స్థిరపడినప్పటికీ తన సొంతూరి రుణం తీర్చుకోవాలనే తపనతో 2021-22 నుంచి నారాయణపేట నియోజకవర్గమంతటా విస్తృతంగా రేయింబవళ్లు పర్యటిస్తున్నారు రాజ్ కుమార్ రెడ్డి. కేవలం మాటలతో మార్పు రాదని గ్రహించి 2024 నవంబర్ 10న నారాయణపేట వేదికగా భీష్మరాజ్ ఫౌండేషన్ ట్రస్ట్ను స్థాపించారు. అయితే మనం ఎవరినో విమర్శించడానికి, రాజకీయాలు చేయడానికి రాలేదంటున్నారు. దశాబ్దాల నిర్లక్ష్యం వల్ల మన ప్రాంతం ఎంత నష్టపోయిందో ప్రజల్లో ఒక ఆలోచన, అవగాహన, చైతన్యం తీసుకురావడానికే ఈ భీష్మరాజ్ ఫౌండేషన్ పుట్టిందని చెబుతున్నారు. ఇక ఫౌండేషన్ ప్రారంభోత్సవంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు జిల్లా రక్షణ, శాంతి భద్రతల కోసం సీసీ కెమెరాల ప్రతిపాదన పెట్టారు. ఏ ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడకుండా భీష్మరాజ్ ఫౌండేషన్ తరఫున తక్షణమే 6.5 లక్షల రూపాయల సొంత ఖర్చుతో పట్టణం, జిల్లా పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మొదటి అడుగును బాధ్యతతో ప్రారంభించింది భీష్మరాజ్ ఫౌండేషన్. మన నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలానికి చెందిన బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్పకి పద్మశ్రీ అవార్డు రావడం మన జిల్లాకే గర్వకారణం. కానీ ఆ అవార్డు ఆహ్వాన పత్రం అందుకోవడానికి గవర్నర్ వద్దకు వెళ్ళిన మన జిల్లా ముద్దుబిడ్డకు తిరిగి రావడానికి కనీసం బస్సు ఛార్జీలు కూడా లేని దుస్థితి. ఇది నిజం. ఈ విషయం తెలియగానే భీష్మరాజ్ ఫౌండేషన్ తరపున నేరుగా కొండప్ప ఇంటికే వెళ్ళి పట్టు వస్త్రాలు బహుమతిగా ఇచ్చి 1 లక్ష రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం అందించింది. ఆ సహాయం చూసాకే అటు సినిమా ఇండస్ట్రీ నుంచి దిల్రాజు, ఇటు ప్రభుత్వం స్పందించి మరిన్ని నిధులు ప్రకటించారు. నిద్రావస్థలో ఉన్న వ్యవస్థకు కనువిప్పు కలిగించింది భీష్మరాజ్ ఫౌండేషన్. నారాయణపేట పరిధిలో కేవలం శివలింగం మాత్రమే ఉండి పూర్తిగా శిథిలావస్థకు చేరిన ఒక పురాతన శివాలయాన్ని దాదాపు 6.5 నుంచి
7.5 లక్షల రూపాయల సొంత ఖర్చుతో అద్భుతమైన ఆలయంగా పునర్నిర్మించింది ఫౌండేషన్. అంతేకాదు గ్రామాల్లో ఉచితంగా బోర్లు వేయించి ప్రజల దాహార్తిని తీరుస్తుంది. రోడ్లు బాలేదని జనం ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం చేసేదాకా ఆగకుండా ఈ ఫౌండేషన్ ద్వారా సొంతంగా రోడ్లపై మట్టి వేయించి దారి సుగమం చేశారు. ఆపదలో ఉండి ఎవరైనా చనిపోతే ఆ నిరుపేద కుటుంబాలకు అంతిమ సంస్కారాల కోసం తక్షణమే 10,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. అలాగే ఎవరైనా ఆపదలో హాస్పిటల్లో అడ్మిట్ అయితే మెడిసిన్ ఇతర చికిత్స ఖర్చుల కోసం 25,000 నుండి 50,000 వరకు అందించి ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టింది. నారాయణపేట నియోజకవర్గంలో దాదాపు 70,000 మంది విద్యార్థులు యువకులు చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేక ఖాళీగా ఉన్నారు. చేతిలో పని లేక ఏం చేయాలో తోచని స్థితిలో పిల్లలు మందుకు, స్మోకింగ్కు, డ్రగ్స్కు బానిసలవుతున్నారు. మన యువతను ఈ వ్యసనాలను ఊబి నుంచి కాపాడే ఇండస్ట్రీస్ ఎక్కడ? ఇన్నాళ్ళుగా మీరు చేసిన ఉపాధి కల్పన ఏది? ఈ ప్రశ్నలకు ఎవరైనా సమాధానం చెప్పగలరా? జిల్లా కేంద్రం నారాయణపేట అయితే అన్ని రోడ్లు కొడంగల్కు ఎందుకు వేసుకుంటున్నారు? రావాల్సిన పరిశ్రమలను కొడంగల్కు ఎందుకు తరలిస్తున్నారు? జిల్లా కేంద్రమైన నారాయణపేటకు కేవలం పేరుకే పరిమితం చేయాలనుకుంటున్నారా? మా నారాయణపేట ప్రాంతానికి ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంటే ఇక్కడున్న ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడైనా నిలదీస్తే దమ్ముందా, ధైర్యం ఉందా? లోపల అందరికీ పొలిటికల్ ఒప్పందాలున్నాయి. ఎన్నికలు రాగానే ప్రజలను మభ్యపెట్టడం, ఎంతో కొంత ఇచ్చి తాత్కాలిక ఓట్ బ్యాంక్ సెట్ చేసుకోవడం, ఇదే మీ ప్రణాళిక. ఈ దోపిడిని, కుంభకోణాలను భీష్మరాజ్ ఫౌండేషన్ చూస్తూ ఊరుకోదంటున్నారు రాజ్ కుమార్ రెడ్డి. తాను సంపాదించిన దాంట్లో 10% పుట్టిన గడ్డ కోసం కేటాయించాలని నిర్ణయించారు. భీష్మరాజ్ ఫౌండేషన్ రాజకీయ పార్టీలలాగా నోట్ల కట్టలు పంచదు. ఎక్కడ ఏ అవసరం ఉన్నా, ఎవరికి సహాయం చేసినా రూపాయి నగదు ఇవ్వకుండా అంతా లీగల్గా చెక్ రూపంలోనే అందిస్తూ 100కు 100% పారదర్శకంగా అడుగులు వేస్తామంటున్నారు రాజ్ కుమార్ రెడ్డి. బయటకు శత్రువులు నటించే ఇక్కడి బీజేపీ, కాంగ్రెస్ నాయకులంతా లోపల దోస్తులు. వీళ్ళందరికీ లోపాయికారి ఒప్పందాలున్నాయి. అందుకే వీళ్ళు చేయరు, వాళ్ళని చేయనివ్వరు. ఒకరి తప్పులను ఒకరు ప్రశ్నించుకోకుండా అంతా ఒకటై నారాయణపేట పరిపాలనను, ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని మండిపడుతున్నారు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి. చెబుతున్న ప్రతి మాటలో వాస్తవం ఉంది. మరి దానికి సమాధానాలు నాయకులు, ప్రభుత్వాల దగ్గర ఉన్నాయా? జనం వలసపోతున్నారు, వ్యాపారులు వలసపోతున్నారు. మరి ఈ వలసలను ఆపేందుకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? జిల్లాలో, నియోజకవర్గాల్లో అత్యధికంగా ఉన్న యువత, బీసీల కోసం పార్టీలు ఎలాంటి చర్యలు చేపట్టాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. ఎందుకంటే ఏ పార్టీ అయినా ఇక్కడి జనం కోసం ఆలోచిస్తే కదా. అందుకే ఆ సమస్యకు పరిష్కారం వెతికే కార్యాచరణకు శ్రీకారం చుట్టింది భీష్మరాజ్ ఫౌండేషన్. 1, 2 కాదు, ఎన్నో కార్యక్రమాలను చేపట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడుతోంది. ప్రపంచంలో ఎక్కడైనా ఒక పల్లె దినదినాభివృద్ధి చెంది నగరంగా మారుతోంది. కానీ ఒకప్పుడు వాణిజ్య కేంద్రంగా ఓ వెలిగిన నారాయణపేట నేడు వెనక్కి వెళుతోంది. నిన్నటి దాకా సామాన్య జనం వలస వెళితే నేడు స్థానిక వ్యాపారస్తులు సైతం తట్టుకోలేక పక్కనే ఉన్న కర్ణాటకతో పాటు సమీపంలోని ఇతర మండలాలకు వలస వెళ్లిపోతున్నారు. నారాయణపేట ఈరోజు ఐసీయూలో కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతోంది. ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటిస్తే తప్ప దీనికి మనుగడ లేదు. మరి ఈ ప్రశ్న అడిగే దమ్ము ఏ ఒక్క రాజకీయ నాయకుడికైనా ఉందా? నిరుపేదలు, బీదబిక్కి జనానికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తే 165 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్కు పరిగెత్తాల్సిందే. పేరున్న వాళ్ళు దారి మధ్యలో చనిపోతే నలుగురికి తెలుస్తుంది. కానీ సరైన ఆర్థిక పరిస్థితి లేక భయభ్రాంతులకు గురై దారి మధ్యలోనే వివిధ జీవులుగా మారుతున్న వేలాది మంది పేదల ప్రాణాలు ఎవరికీ పట్టడం లేదు. నారాయణపేట జిల్లాలో 3 లక్షల జనాభా ఉంటే అందులో 70,000 మంది యువతే ఉన్నారు. కానీ ఇక్కడ ఏ ఒక్క ఇండస్ట్రీ లేదు. ఇక్కడ ఆల్టర్నేట్ ఆదాయ మార్గాలు లేవు. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? బయటి ప్రైవేట్ సంస్థలు, చిట్ ఫండ్ కంపెనీలు వచ్చి జిల్లాను దోచుకుంటున్నాయి. భూములు తాకట్టు పెట్టి కష్టపడి సంపాదించిన డబ్బును వడ్డీల రూపంలో ఈ బయటి కంపెనీలకు కడుతున్నారు ఇక్కడి ప్రజలు. వాడు ఆ డబ్బు తీసుకొని బయటకు వెళ్ళి తన బిజినెస్ డెవలప్ చేసుకుంటున్నాడు తప్ప ఈ ప్రాంతానికి సింగిల్ రూపాయి కూడా రావడం లేదు. ఇదెక్కడి న్యాయం?
నారాయణపేట విద్యార్థుల్లో 1% కూడా బయటకు వెళ్ళి చదువుకున్న దాఖలాలు లేవు. 70,000 మంది యువత ఇక్కడే ఉండి సరైన గైడెన్స్ లేక, ప్రణాళిక లేక మందుకు వ్యసనాలకు బానిసలవుతున్నారు. ఈ అన్యాయానికి సమాధానం ఎవరు చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది. నారాయణపేటలో ఒక్క పని కూడా జరగడం లేదు. ₹1 నిధులు కూడా కాదు. మరి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నాయకుడు ఏం చేస్తున్నాడు? ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు? ఎందుకు నిలదీయడం లేదు? స్థానిక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ జనాల్లో ఉండరు, జన సమస్యలు తెలుసుకోరు. ఆయన పక్కా వ్యాపార వ్యక్తి. ఎప్పుడు రాయచూరులో తన సొంత వ్యాపారాలు చూసుకుంటూ ఉంటారు. మున్సిపల్ ఎన్నికలప్పుడు, సర్పంచ్ ఎన్నికలప్పుడు, లేదంటే తనకు కావాల్సిన వాళ్ళ శుభకార్యాలకు వచ్చిపోవడమే తప్ప నారాయణపేట ప్రజల కష్టాలు ఆయనకు పట్టనే పట్టవు. నేనే అభివృద్ధి చేశా అని బోర్డులు తగిలించుకుంటే సరిపోదు. అధికారం పోయాక ప్రజా సమస్యల కోసం రోడ్డు మీదకు వచ్చి పోరాడే దమ్ము మీకుందా? లేదా ఇక్కడి ప్రజలు స్పందిస్తున్న ప్రశ్నలు ఇవి. నారాయణపేట జిల్లాలో 65% నుండి 70% వరకు బీసీ సామాజిక వర్గాల ప్రజలే ఉన్నారు. చేనేత కార్మికులు, స్వర్ణకారులు, గౌడ, ముదిరాజు వంటి ఎన్నో వెనుకబడిన వర్గాల శ్రమపైన ఈ ప్రాంతం ఆధారపడి ఉంది. కానీ ఇంతటి అత్యధిక జనాభా ఉన్న బీసీ సామాజిక వర్గానికి పాలకుల వల్ల ఎలాంటి న్యాయము జరగలేదు. దశాబ్దాలుగా వారిని కేవలం ఒక ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు తప్ప వారి ఆర్థిక ఎదుగుదలకు, హక్కులకు దక్కిన గుర్తింపు శూన్యం. ఎన్నికల వేళ మభ్యపెట్టి ఓట్లు దండుకోవడం, గెలిచాక మాట మార్చి నిర్లక్ష్యం చేయడం పాలకులకు అలవాటుగా మారింది. దీనివల్ల ఈ ప్రాంతంలో స్థానిక చేతి వృత్తులు దెబ్బతిని అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఒక చీర నేయడానికి 3 రోజుల కష్టం పడితే చేతికి వచ్చేది కేవలం ₹300. అంటే రోజుకు కేవలం ₹100 కూలి. ఈ రోజుల్లో ₹100 ఒక కుటుంబం ఎలా బతుకుతుంది? ఇక్కడి ప్రజలు వారి సమస్యలు చూసి చలించిపోయారు. రాజ్కుమార్ రెడ్డి ఒకేసారి ₹50 లక్షల నియోజకవర్గానికి విరాళంగా ఇచ్చారు. ఈ డబ్బులను ఆధ్యాత్మికతకు, విద్యకు కేటాయించారు. 53 మంది నిరుపేద చేనేత కార్మికులకు నెలవారీ పెన్షన్ 1000 చొప్పున ఒకేసారి ₹12,000 1 ఇయర్ పెన్షన్ చెక్కులను అందించారు. ఇరవై ఏళ్లకే 200 పడకల ఆసుపత్రి శిథిలావస్థ. ఇదా మీ నిర్మాణం? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టిన 200 పడకల ఏరియా హాస్పిటల్లో భవనం కనీసం 20 ఏళ్ళు కూడా పూర్తి కాకముందే శిథిలావస్థకు ఎలా చేరింది? ఆ బిల్డర్లు, కాంట్రాక్టర్ చేసిన అవినీతిపై ఎందుకు విచారణ జరపలేదు? ఆ భవనాన్ని ఖాళీ చేసి కొత్తగా తెచ్చిన మెడికల్ కాలేజ్ భవనంలోకి హాస్పిటల్ను నెట్టేశారు. మరి అక్కడ కనీసం తాగడానికి చుక్క నీరు లేకపోతే భీష్మరాజ్ ఫౌండేషన్ బోరు వేయాల్సి రావడం పాలకుల మొహం మీద కొట్టినట్టు కాదా? రోగులకు అందుబాటులో ఉండాల్సిన ఆసుపత్రిని తీసుకెళ్లి ఊరికి దూరంగా గుట్టపైన పెట్టారు. అక్కడ సరైన ఎక్విప్మెంట్స్ లేవు, స్టాఫ్ లేరు. ఒకసారి భీష్మ ఫౌండేషన్ తరపున రాజ్కుమార్ రెడ్డి ఆసుపత్రిని సందర్శించినప్పుడు పరిస్థితిని చూసి చలించిపోయారు. అక్కడ కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మొత్తంగా భీష్మరాజ్ ఫౌండేషన్ ప్రజల ముందుకు కొన్ని పవర్ఫుల్ పాయింట్లను తెస్తుంది. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ దీనిపై స్పందించాలి. ఈ పోరాటంలో ఫౌండేషన్ తరపున కలిసి రావాలి. అప్పుడే మనం అభివృద్ధి చెందుతాం. ఈ ప్రాంతం వెనకబడలేదు, నాయకుల ఆలోచనే వెనకబడింది. ఎన్నికలు రాగానే మాపై వెనకబడ్డ ప్రాంతం అనే ముద్ర వేసి సింపతి రాజకీయం చేస్తున్నారు. దశాబ్దాలుగా మీరే పాలిస్తున్నారు కదా, మరి ఎందుకు ముందుకు తీసుకురాలేకపోయారు? మా జనం కష్టజీవులు, ఆత్మాభిమానంతో బతికే వాళ్ళు. వెనకబడింది మా ప్రజలు కాదు, మిమ్మల్ని ఏలిన వారి ఆలోచన విధానం మాత్రమే. ఇది నిజమా కాదు? ఒక్కసారి ఆలోచించండి. కృష్ణమ్మ ముంగిట్లోనే ఉంది, కానీ మన పొలాలు ఎండిపోతున్నాయి. కేవలం 30 కిలోమీటర్ల దూరంలోని కృష్ణానది ప్రవహిస్తుంది. మన కళ్ళ ముందే నీళ్లు పారుతూ పక్క రాష్ట్రాల వరకు వెళ్తున్నాయి. కానీ నారాయణపేట పొలాలకు ప్రజల గొంతు ఎండకుండా చేయడానికి ఆ నీటిని మళ్లించే సరైన ప్రాజెక్టులు ఇక్కడ లేనే లేవు. కొత్త ప్రాజెక్టులు రావాలా వద్దా మీరే చెప్పండి. పరిశ్రమలు లేవు, వలసలే దిక్కయ్యాయి. నారాయణపేట చుట్టుపక్కల ప్రాంతాలకు కొత్తగా ఒక్క ఇండస్ట్రీ కూడా రాలేదు. మన జనం ఇక్కడే ఉండి కష్టపడదామన్న పని లేదు. అందుకే ముంబైకో, హైదరాబాద్కో వలస వెళ్లాల్సి వస్తుంది. మన శ్రమ ఇతర నగరాలను నిర్మిస్తుంది తప్ప మన సొంతూరికి ఉపయోగపడకుండా పోతుంది. ఇక్కడికి పరిశ్రమలు రావాల్సిందే. పరిశ్రమలను తేవాల్సిన బాధ్యత కూడా నాయకులదే.
ఇందుకోసం పోరాడదాం. కోల్పోయిన గుర్తింపును ఇకనైనా తిరిగి తెచ్చుకుందాం. ఒకప్పుడు ఆంధ్రాలోని రాజమండ్రి, వైజాగ్, విజయవాడ నుంచి బంగారం, చీరల వ్యాపారాలను ఆకర్షించిన నారాయణపేట పేరు నేడు హైదరాబాద్లో చెప్తే నారాయణఖేడ అని అడుగుతున్నారు. ఈ దుస్థితిని మారాలి. దానిని మనమే మార్చాలి. అందుకే మీ భీష్మరాజ్ ఫౌండేషన్ ట్రస్ట్ ఓ పిలుపునిస్తోంది. మనం ఎవరినో విమర్శించడానికి, రాజకీయాలు చేయటానికి రాలేదు. దశాబ్దాల నిర్లక్ష్యం వల్ల మన ప్రాంతం ఎంత నష్టపోయిందో ప్రజల్లో ఒక ఆలోచన, అవగాహన, చైతన్యం తీసుకురావడానికే ఈ ప్రయత్నం. రాజ్ కుమార్ రెడ్డి చెప్పేది ఒకసారి వినండి. ఆయనతో పోరాటంలో కలిసినండి. ఇది నారాయణపేట దుస్థితి. ఇలాంటి కష్టాలను, ప్రజల కన్నీటి కథలను నిరంతరం మీ ముందుకు తెచ్చేందుకు మా V5 టీం ప్రయత్నిస్తూనే ఉంటుంది. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, మీ ప్రజ్వల.